సొరకాయలు, బీరకాయలు, ఇంకెక్కడ ఉన్నాయి. ఇక్కడ టెక్సాస్ రాష్ట్రంలో మేము శాన్ ఆంటోనియోలో ఉన్నాం. ఇక్కడ ఒకరింటికి వచ్చాం మనము, లత అనే వాళ్ళ ఇంటికి. వాళ్ళు పెద్దపల్లి వాసులు, భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నటువంటి 3 ఫీట్ల గల్లీలో 20 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలు, కరివేపాకు, మునక్కాయ, శామగడ్డ, తోటకూర, పాలకూర, గోంగూర, వంకాయలు, అందులో అన్ని రకాల కూరగాయలు వాళ్ళ ఇంటికి సరిపడా పండించుకుంటారు వాళ్ళు. నిన్ననే 5 సొరకాయలు తెంపారు, గోంగూర కూడా ఉంది. సొరకాయ, గోరుచిక్కుడు, మిర్చి, దోస. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈ కూరగాయలన్నీ నాకు ఇవ్వడం జరిగింది. నేను పర్యావరణ ప్రేమికుడిని తెలిసి సామాజిక కార్యక్రమం చేస్తానని తెలిసి వాళ్ళు చాలా సంతోషపడి వాళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇక్కడ వినాయకుల పండుగ ఘనంగా చేయడం జరిగింది. అందులో పాల్గొన్నాం మనం. నిజంగా ఒక రైతు బిడ్డ ఒక 50 గజాల స్థలంలో వాళ్ళకి సరిపడగాక పక్కోళ్ళకు కూడా కూరగాయలు ఇస్తుంది అంటుంది అమ్మాయి. వారికి మనం మన తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలపాలి. 2 సంవత్సరాలు ఇక్కడ వచ్చి 2 సంవత్సరాల నుంచి అన్ని రకాల కూరగాయలు పండించడం. మన దగ్గర ఇంటి ముందర 5 గుంటల భూమి ఉన్న 5 మొక్కలు పెట్టాం. దీన్ని చూసి నాకు కూడా ఆలోచన వచ్చింది. ఆ ఎరువును కూడా ఆమెనే తయారు చేసుకుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు, వచ్చినటువంటి మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను ఒక దగ్గర వేసి దాన్ని ఎరువుగా మార్చి ఇందులో మిగిలిన ఆకుకూరలన్నీ నేను లేచింది. అవే దానికి ఎరువు అవుతుంది. అది ఇది కలమాకిది, ఇది గోంగూర, ఇది గోరు చిక్కుడు, ఇది మల్లెపూలు, ఇది తోటకూర, ఇది మిర్చి, ఇది కాకర, ఇది అలచంద, వీరికి మనం హ్యాండ్స్ అప్ చెప్తూ